ఒక ఊరిలో పండు అనే పిల్లాడు ఉండేవాడు. పండుకి ఒక వింత శక్తి ఉంది. అదేమిటో తెలుసా? వాడికి పిల్లులు మాట్లాడే మాటలు అర్థమవుతాయి. కానీ ఈ విషయం ఎవరికైనా చెప్తే నవ్వుతారని పండు ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకున్నాడు. దాంతో పండుకి వాళ్ళ వీధిలో ఉన్న పిల్లులన్నీ స్నేహితులే. ఒక రోజు సాయంత్రం పండు స్కూల్ నుండి వస్తుంటే వీధి చివర ఉన్న పాత గోడ మీద ఓ పసుపు రంగు పిల్లి చాలా సీరియస్ గా కనిపించింది. పండు దాన్ని చాలా ప్రేమగా బంగారం అని పిలుస్తాడు. ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడని ఆ పిల్లి ఆ రోజు పండు దగ్గరకు వచ్చి, నాకు నీ సహాయం కావాలి అందు బొంగురు వంతుతో. పండు ఆశ్చర్యపోయి, ఏమైంది బంగారం, ఏం కావాలి అని అడిగాడు. ఆ పిల్లి పండును పెరట్లోని పొదల్లోకి తీసుకెళ్లింది. అక్కడ ఒక తెల్లటి తల్లి పిల్లి పడుకునుంది. దాని పక్కన 6 చిన్ని పిల్లి పిల్లలు కూడా ఉన్నాయి. అప్పుడే పుట్టిన దూదు పింజల్లా ఉన్నాయి. పండును అక్కడికి తీసుకెళ్లిన పిల్లి దిగులుగా ఇలా అంది, పండు, ఇక్కడంతా కుక్కల భయం ఎక్కువైపోయింది. మా పిల్లలు కళ్ళు కూడా తెరవలేదు. వీటిని జాగ్రత్తగా మన ఊరి చివర ఉన్న శివాలయం దగ్గరకు చేర్చావంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. పూజారి గారు పాలు కూడా పెడతారు. పండు వెంటనే ఇంటికి వెళ్లి ఒక పాత అట్ట పెట్టెను, దానిలో మెత్తటి గుడ్డని పరిచి తీసుకువచ్చాడు. తల్లి పిల్లిని 6 పిల్లలను జాగ్రత్తగా పెట్టెలో పెట్టి మగపిల్ల ముందు నడుస్తుంటే పండు ఆ పెట్టెను నెత్తి మీద పెట్టుకుని బయలుదేరాడు. దారిలో కాలువగట్టు, పచ్చని పొలాలు, సాయంత్రం వేళ ఆవుల మందలు తిరిగి రావడం ఇవన్నీ చూస్తూ పండు నడుస్తున్నాడు. దారిలో పక్కింటి పిన్ని కనిపించి, ఏంట్రా పండు, ఆ పెట్టెలో ఏముంది అని అడిగింది. ఏం లేదు పిన్ని, పాత సామాన్లు తీసుకెళ్తున్నా అని నవ్వి తప్పించుకున్నాడు. చివరికి శివాలయం దగ్గరికి చేరుకున్నాడు. ఆ గుడి చుట్టూ పెద్ద పెద్ద మర్రి చెట్లు, పూల చెట్లు ఉన్నాయి. అక్కడ పూజారి గారికి పిల్లులంటే చాలా ఇష్టం. గుడి వెనుక ఉన్న ఒక సురక్షితమైన అరటి తోటలో ఆ పెట్టెను దించి పిల్లి పిల్లలను మెల్లగా బయటకు వదిలాడు పండు. బంగారం పిల్లి, తల్లి పిల్లి ఎంతో సంతోషంగా పండు వైపు చూశాయి. ఇక మా పిల్లలు ఇక్కడ క్షేమంగా పెరుగుతాయి, కృతజ్ఞతలు అని చెప్పాయి. సూర్యుడు అస్తమిస్తుంటే పచ్చటి పొలాల మధ్య నుండి పండు తిరిగి ఇంటికి బయలుదేరాడు. నోరు లేని జీవాలకు సహాయం చేశానన్న తృప్తితోటి పండు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆ రాత్రి పండు పిల్లుల కలలు కంటూ హాయిగా నిద్రపోయాడు.